సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో 4వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ టోర్నీలో మొత్తం 31 రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 4 రోజుల పాటు జరిగేటువంటి టోర్నీలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కమిషనరేట్లు, 7 పోలీస్ జోన్లు, గ్రే హౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, రైల్వే, పోలీస్, టీఎస్ఎస్పీ బెటాలియన్ నుంచి కూడా మొత్తం 2532 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. बिल्कुल आप देख सकते हैं एस जयराम सर जी, अर्जुन अवार्डी, एशियन गेम सिल्वर मेडलिस्ट 1986. It's right, all units kuda in past 90 ఒక క్రీడాకారుల నుంచి మనకు పోలీసింగ్ అంటే అది 100 మీటర్స్ రేస్ కాదు, స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్ రేస్. పోతూనే ఉంటాం మనం, ఎప్పుడు ఎక్కడ ఆగాల్సో తెలియదు, ఎంత దూరం ప్రయాణం చేస్తో తెలియదు. మ్యారథాన్ రేస్ అంటే దానికి ఒక ఎండ్ ఉంటుంది, 42 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ అని. కానీ పోలీసులకు అయితే అట్లాంటి టార్గెట్ ఏ ఉండదు, ఇది రీచ్ కావాలని చెప్పి. రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక మ్యారథాన్ రేస్ రావచ్చు, అది రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యారథాన్ రేస్ రావచ్చు. సో పోలీస్ అంటేనే నిరంతరం మ్యారథాన్ ప్రక్రియ ఇది. దాంట్లో తెలంగాణ పోలీసులు చాలా ముందున్నారని చెప్పడానికి ఏమాత్రం ఎంతమంది ఆడాల్సిన అవసరం లేదు. 1950s నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి క్రీడా కల్చర్, క్రీడా సంస్కృతి తెలంగాణలో ఉంది, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉంది. 1951 నుంచి ఏషియన్ గేమ్స్ నుంచి, 56 మెల్బోర్న్ ఒలింపిక్స్ నుంచి, డ్యూరాండ్ కప్, సంతోష్ ట్రోఫీ, అట్లాంటి నేషనల్ ఈవెంట్స్లో కూడా తెలంగాణ పోలీసులు, తెలంగాణ జట్టు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ముందుండి మంచి పేరు సంపాదించుకున్నారు.